మంచి ఒక నెల రోజులు 15 రోజులు మీ జీవితంలో ఒక సంవత్సరంలో వీలైనప్పుడు వచ్చి సేవ చేయండి ప్రతి ఏడాది. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులుగా మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి. దీని నుంచి శ్రీనివాస్ గారిని చూసి మనం ఒక ప్రేరణ పొందాలి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. మనం ఆయనలో ఎంత స్వార్థంగత ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది, వాళ్ళలో ఎంత నిజాయితీతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకేమి అంబిషన్స్ లేవు, నిస్వార్థమైనటువంటి సేవ. మనం అంటే రాజకీయ నాయకులు కావచ్చు, స్వార్థం ఉంటుంది. ఆయనలో ఏముంది? నథింగ్. ఓన్లీ ఆ సత్యసాయిబాబా యొక్క డివైన్స్ బ్లెస్సింగ్స్ అండ్ సిన్సియారిటీ. సో అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం, ఇంతమందికి ఈరోజు నిజంగా నేను అన్ని మర్చిపోయాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను పూర్తి స్థాయిలో. హ్యాపీగా ఆ పిల్లలను చూస్తుంటే, ఆ ఆనందం చూస్తుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం, నాలో ఒక బలం వచ్చినట్టు, ఒక శక్తి వచ్చినట్టు ఆనందం కలుగుతుంది. ఎంత గొప్ప తృప్తి కలుగుతా ఉంది నాకు కూడా. సో ఇది నిజంగా చాలా చాలా సంతోషం. ఇది ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా ఇది ఎక్కువ ప్రచారం జరగాలి. ఇంకా మన దేశంలో ప్రతి సంవత్సరం 2,60,000 మంది ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. ఈ సిహెచ్డి సమస్యతో బాధపడుతున్నటువంటి 2,60,000 మందిలో ఈరోజు మన దేశంలో వైద్యం అందుతున్నది 10%, 20% మందికి అందుతుంది. ఇంకా చాలా మంది వైద్యాన్ని అందుకోలేక పాపం అలాగే ఉండిపోయి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు పడే బాధ, క్షోభ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కళ్ళ ముందు పిల్లవాడు బరువు పెరగకపోతుంటే, కళ్ళ ముందు పిల్లవాడు శ్వాస పీల్చుకోలేకపోతే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అది అనుభవించేటువంటి తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. సో ఇంకా ఈ దేశంలో దాదాపు ఒక 60,000-70,000 మంది ప్రతి సంవత్సరం వైద్యం అందక దూరంగా ఉన్నారు. అది మొదటి సంవత్సరంలో వైద్యం చేయగలిగితే ఆ పిల్లవాడు అద్భుతంగా మళ్ళీ అందరిలాగా ఎదగలుగుతాడు, అందరిలాగా ఉండగలుగుతాడు. ఆలస్యమైన కొద్దీ సమస్యాత్మకం అవుతుంది. సర్జరీ సమస్యాత్మకంగా ఉంటుంది. పిల్లవాడి గ్రోత్ కానీ పిల్లవాడి ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల ఇది మొదటి సంవత్సరమే జరగాలి అంటే మన ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం. నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ నెట్వర్క్ కానీ, ఎన్జిఓ నెట్వర్క్ కానీ ఆ చైతన్యాన్ని వాళ్ళలో తీసుకొచ్చి మొదటి ఏడాది ఇక్కడికి తేగలిగితే అందరి పిల్లల్లాగా ఆ పిల్లలు కూడా రేపు అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలస్యం అయితే కొంత ఇబ్బంది కలుగుతుంది. సో అట్లా మనం దీన్ని ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చి, ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, ఇక్కడ మాకు ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది, యాజ్ వి గ్రో సెకండ్ థియేటర్ కూడా ఓపెన్ చేస్తాము, ఎంతమందికైనా మేము ఉచితంగా సో మనం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభుత్వ సహకారం తీసుకొని, నెట్వర్క్ సహకారం తీసుకొని, ఎన్జిఓ సహకారం తీసుకొని ఎంతమందికి వీలైతే అంతమందికి మనం సేవ అందించే విధంగా ఈ ఆసుపత్రిని ముందుకు నడిపించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనందరి యొక్క బాధ్యత. సో ఆ రకంగా ఇంకా మనం అందరం కలిసి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాం. శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెడతాం. ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ, ఈ ప్రాంతంలో ఆడపిల్లలు ఎవరైతే ఉద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక మంచి శిక్షణ కేంద్రాన్ని కూడా త్వరలో ఇక్కడ ప్రారంభిస్తాము అన్నారు. సో అక్కడ చదువుకొని ట్రైనింగ్ పొందిన తర్వాత దే కెన్ వర్క్ ఇన్ దిస్ హాస్పిటల్, లేదా ఈ గ్రూప్ లో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండే ఆసుపత్రుల్లో పనిచేయచ్చు, లేదా వాళ్ళకి ఇష్టమైన చోట కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఉపాధి కూడా పెంచాలి, విద్యా ఉపాధి. ఈ సెక్టర్ లో చాలా స్కోప్ కూడా ఉంది ఇంకా. సో ఈ హెల్త్ సెక్టార్ లో మేము ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ని కూడా పెట్టి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ఇక్కడే ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా పెద్దలు రమణాచారి గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. రమణ